వెల్కమ్ టు రాజనీతి. జూన్ 15 నుంచి జూలై 15 వరకు నెల రోజుల పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. సర్ర అంటారు దీన్ని. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దీన్ని పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో జూన్ 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఓటర్ల వెరిఫికేషన్ లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ కార్యక్రమానికి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడో ఉంటారు. ఓటేమో సపోజ్ ఓటు విజయవాడ దగ్గర ఒక పల్లెటూరులో ఉంటే అతను ఉద్యోగం హైదరాబాద్లో అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? లేదా హైదరాబాద్లో ఉన్నోళ్ళు బాంబేలో ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. అసలు ఓట్లు ఉంటాయా పోతాయా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో జరిగినప్పుడు మమతా బెనర్జీ పెద్ద ఎత్తున గొడవ చేశారు. భారీగా ఓట్లు తొలగించారని చెప్పి అన్నారు. ఆవిడ ఓటమికి ఓట్లు తొలగించడమే కారణమని కొంతమంది విశ్లేషణలు కూడా చేశారు. అలాగే తమిళనాడులో కూడా తీసేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి సందేహాలు ఏమైనా ఉంటే టీడీఎల్పీ కార్యదర్శి కోనేరు సురేష్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. దీని మీద ఈ సర్ కార్యక్రమం మీద చాలా మందికి అవగాహన లేదండి. అంటే ఓట్లు తీసేస్తారేమో అని రకరకాల భయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ను, తమిళనాడు, మహారాష్ట్రలో జరిగింది కదా, అక్కడ ఎన్ని ఓట్లు తీసేశారు, ఎవరు తీసేశారు? ఈ ఎస్ఐఆర్ మన ఇండియాలో లాస్ట్ ఎస్ఐఆర్ మన ఏపీలో 2002లో జరిగింది. 2002 తర్వాత స్పెసిఫిక్గా అంతకుముందు టీచర్లు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ఇంటింటికి వెళ్ళి ఆ డోర్ నెంబర్లో ఎంతమంది అయితే ఓట్లు ఉన్నారో వారిది మొత్తం నోట్ చేసుకుని మనకు కార్బన్ కాపీ, డూప్లికేట్ కాపీ ఇస్తే ఖచ్చితంగా అప్పట్లో ఓటర్ లిస్టులో ఓటు ఉండేది. తదనంతరం 2002 తర్వాత ఇక ఎస్ఐఆర్ జరగలేదు ఇప్పటి వరకు. ఈ ఆన్లైన్ ఓటర్ ఎన్యూమరేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవటం, సంబంధిత విఆర్ఓను, విఏఓలు వాళ్ళందరూ ఆ రోజుల్లో వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఆ ప్రింటెడ్ అప్లికేషన్ తీసుకొచ్చి వెరిఫై చేసుకుని వెళ్ళి ఓటు ఇచ్చేవారు. 2008లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని రాజకీయ పార్టీలకి బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టుకోండి అని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇచ్చారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ప్రతి బూత్కి ఒక బిఎల్ఓ, గవర్నమెంట్ నుంచేమో ఎలక్షన్ కమిషన్ నుంచేమో బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్, పార్టీల నుంచేమో బూత్ లెవెల్ ఏజెంట్ బిఎల్ఏ అపాయింట్ చేసుకోమని అవకాశం ఇచ్చింది. పొలిటికల్ పార్టీలన్నీ కూడా, ఒక తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని పొలిటికల్ పార్టీలన్నిటికీ ఇచ్చింది అవకాశం. ఈ బిఎల్ఓలు ఎవరు ఉంటారు? బిఎల్ఓలేమో విలేజ్ సెక్రటరీలు ఉంటారు. ఇప్పుడు మనకి విలేజ్ సెక్రటరీలో ఉన్న వాళ్ళందరూ సెక్రటరీలు అందరూ కూడా ఉంటున్నారు. ప్రతి బూత్కి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళే ఇంటింటికి తిరిగి వెరిఫై చేస్తారు. వెస్ట్ బెంగాల్లో జరిగింది ఏంటంటే, నాకు తెలిసి 2002 తర్వాత ఏ ఓటర్ లిస్టులో కూడా చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసివేయలేదు, ఊళ్ళు మారి వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయలేదు, షిఫ్ట్ అయిన ఓట్లు తీసేయలేదు, కొత్తగా యాడ్ చేయటమే కానీ ఇట్లా తీసేయటం లేదు. మొన్నటిదాకా ఏంటంటే డెత్ ఓటర్ విషయంలో డెత్ రిజిస్ట్రేషన్ నంబరు రాయమనేవారు. ఎవరో తెలుస్తుంది డెత్ రిజిస్ట్రేషన్ నంబరు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులన్నా వాళ్ళు చెయ్యాలి. చాలా సంవత్సరాల నుంచి జరగలేదు అలా. దాంతో వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఈ మైగ్రెంట్స్ కానీ, షిఫ్టింగ్ కానీ, ఫేక్ కానీ, లేకపోతే డెత్ ఓటర్సే కానీ 92 లక్షలు తీశారు. తర్వాత 23 లక్షలు ఎంతమంది మళ్ళీ మాకు ఓటు కావాలని చెప్పేసి పెట్టుకున్న సందర్భం ఇచ్చారా? 23కి అది ఇంకా చేయలేదు. అక్కడే గొడవ. అసలు అవన్నీ వెరిఫై చేయకుండానే ఎలక్షన్లో పెట్టేశారు. మొత్తం మీద ఏంటంటే ఎస్ఐఆర్ జరిగినా కూడా అంతకుముందు 2021వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో 6 కోట్ల ఓట్లు పోలైనవి. టోటల్ ఓట్లు ఎన్నన్నా ఉన్నాయండి, 6 కోట్ల ఓట్లు పోలైనవి. 2026లో 5 సంవత్సరాల తర్వాత 6,34 లక్షలు పోలైనవి. అదే అసలైన జెన్యూన్ ఓటర్ కనుక తీసివేస్తే ఓటేసే అవకాశం లేకపోతే 2021కి 2026కి
పోలైన ఓట్లు ఎట్లా పెరుగుతాయి? పెరిగినాయిగా 30 పెరిగినాయి కాబట్టి 34 లక్షలు పెరిగినాయి కాబట్టి జెన్యూన్ ఓటర్ అయితే పోలేదు. కాబట్టి ఇదేంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో బిఎల్ఏలందరికీ కూడా ఈ జూన్ 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ట్రైనింగ్ ప్రోగ్రాం వాళ్ళే ఈఆర్ఓ లెవెల్లోనే ఇస్తారు. మేము తెలుగుదేశం పార్టీగా బిఎల్ఏ 1 ఫామ్ అంటే నియోజకవర్గానికి ఒక అతను ఉంటాడు ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ నుంచి. అతను ఈఆర్ఓ ఆఫీస్ తోటి వీళ్ళందరితోటి డిఈఓలతో వీళ్ళందరితో మాట్లాడతాడు. బిఎల్ఏ 1 కెన్ అపాయింట్ బిఎల్ఏస్ ఫర్ ఈచ్ బూత్. సపోజ్ మైలవరంలో 282 బూతులు ఉన్నాయనుకోండి, బిఎల్ఏ 1 ఫామ్లో ఒక అతను మేము నియమిస్తే పార్టీ, అతను 282 బూతులకి బిఎల్ఏ 2 ఫామ్ ఇచ్చి బిఎల్ఏని అపాయింట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. సో వీళ్ళు బిఎల్ఏ ఈ మొన్న వచ్చిన సర్క్యులర్లో బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసరు హౌస్ టు హౌస్ సర్వే జరిగేటప్పుడు అన్ని పార్టీల బిఎల్ఏల్ని వెంట పెట్టుకుని వెళ్ళండి అని సర్క్యులర్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు బిఎల్ఓ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అన్ని పార్టీల బిఎల్ఏలు అతనితో పాటు ఉండాలి. ఒక రోజు ముందు వాళ్ళు ప్రోగ్రామ్ చాకౌట్ చేసుకుని రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది ముందే నిర్ణయించుకుని కలిసి వెళ్ళే ప్రోగ్రామ్ అంతా కూడా ఒక రోజు ముందే చేసుకోమని ఆదేశం అండి. ఇప్పుడు కరెంట్ ఓటర్ లిస్ట్ తీసుకొని బిఎల్ఓ వెళ్తారు ఇంటికి. ఓకే. ఇదిగో ఒక ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఆ 4గురిలో 2 బయట అక్కడ ఉంటారు. సో వాళ్ళు కూడా వచ్చి ప్రజెంట్ వేయించుకోవాలా లేదంటే ఇప్పుడు ప్రొసీజర్ ఓనర్ చేస్తే? ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఈ హౌస్ టు హౌస్ సర్వే జరిగేటప్పుడు బిఎల్ఓ 3 సార్లు ప్రతి ఇంటిని సందర్శించాలి. ఇప్పుడు ప్రీ ప్రింటెడ్ లిస్ట్ అని చెప్పేసి ఇప్పుడు మొన్న 25 మే 2026 నాటికి అప్డేటెడ్ లిస్టులో ఉన్న ప్రతి ఓటర్దే ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటి ఇస్తారండి. ప్రతి ఓటర్కి ఇస్తారు. ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో 5 ఉంటే ఓట్లు 5 ఫామ్స్ ఇచ్చి వెళ్తారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో జరిగింది కాబట్టి లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో జరిగినప్పుడు ఓటర్ లిస్టు ప్రతి బూత్కి ఒక ఓటర్ లిస్టు 2002 ఓటర్ లిస్టులో మీ పేరు అప్పుడు కనుక ఉంటే ఆ ఏ నియోజకవర్గంలో ఉంది, ఆ ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, మీ ఓటర్ సీరియల్ నంబరు, మీ ఓటర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి బిఎల్ఓ ఇష్యూ చేసినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లో రైట్ సైడ్ ఫిల్ చేయాలి. లెఫ్ట్ సైడే మొత్తం మన డీటెయిల్స్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓటర్ డీటెయిల్స్ ఇస్తారు. రైట్ సైడ్ ఏమో 2002లో ఉన్న డీటెయిల్స్ అని ఫిల్ చేసి సంతకం పెట్టి ఇవ్వాలి. ఇది మ్యాపింగ్ అంటే సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. ఓకే. ఇది అవుతుంది. ఇది అయినాక మరి 2000 ముందు కానీ 2000 తర్వాత కానీ పుట్టినప్పుడు వీళ్ళందరికీ అప్పుడు మైనర్స్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఓటర్ లిస్టులో ఉండదు కదా. వాళ్ళ సందర్భంలో ఏంటంటే సపోజ్ 2000లో పుట్టిన అతనికి ఇప్పుడు ఓటు వచ్చి ఉంటుంది, 2026లో ఓటు ఉంటుంది. ఇతనికి వీళ్ళ ఫాదర్ది కానీ మదర్ది కానీ 2002లో ఏ ఓటర్ లిస్టులో ఓటు ఉందో ఎలా అయితే సెల్ఫ్ మ్యాపింగ్లో డీటెయిల్స్ ఇస్తామో వీళ్ళది కూడా వాళ్ళ ఫాదర్ది కానీ మదర్ది కానీ 2002లో ఉన్నటువంటి ఓటు డీటెయిల్స్ ఇందులో రాసి ఇవ్వాలి. ఓకే. మరి 2002లో కూడా 18 ఏళ్ళు నిండిన పొరపాటునప్పుడు ఓటు రాయించుకోకపోతే ఏంటి? వాళ్ళకు కూడా సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీకు ప్రీ ప్రింటెడ్ ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ మీకు ఇస్తారో అందులో మీ ఫాదర్ది కానీ మీ మదర్ది కానీ మీ తాతగారిది కానీ 2002లో ఓటర్ లిస్టులో ఉన్న పేర్లని ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ నింపి ఇవ్వాలి. ఓకే. లేకపోతే ఫామ్ కనుక తిరిగి ఇవ్వకపోతే పూర్తి చేసిన ఫాము సంతకం చేసి కనుక తిరిగి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓటు ఉండదు. ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత జూలై 22వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అని ఒకటి ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 4,61,61,016 ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్నది. వాళ్ళందరికీ కూడా అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. వీళ్ళందరూ తిరిగి ఇవ్వాలి అన్ని డీటెయిల్స్ పూర్తి చేసి. ఇప్పుడు ప్రతి బిఎల్ఓ దగ్గర 2002 ఓటర్ల జాబితా ఉంటుంది, 2026 ఓటర్ల జాబితా ఉంటుంది. బూత్ లెవెల్ ఏజెంట్లు చేయాల్సిన పని ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర ఒక కాపీ తీసుకోండి. 2026 ఓటర్ లిస్టు, 2002 ఓటర్ లిస్టు. 2002 ఓటర్లు సపోజ్
ముఖ్యంగా పెళ్ళయి కనుక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఉమ్, వేరే ఊరు నుంచి మన ఊరు వచ్చింది అనుకోండి, ఉమ్, వేరే ఊరు నుంచి మన ఊరు వస్తే 2002లో ఓటర్ లిస్టులో పేరు ఉండదు కాబట్టి ఉమ్, ఏ ఊరు నుంచి ఆ అమ్మాయి కానీ వచ్చినట్టయితే ఉమ్. ఆ అమ్మాయి అసలు ఊరికి వెళ్ళి అక్కడే అంటే ఇప్పుడు కనుక్కోవాలి. suppose ఆ డీటెయిల్స్ పొందుపరచాలి. శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి చిత్తూరులో పెళ్లి చేసుకుంది అనుకున్నాం అండి. అవును సార్. సో శ్రీకాకుళంలో ఉన్న 2002లో ఉన్న ఓటర్ సీరియల్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్స్ ఇప్పుడు తను ఎగ్జిస్టింగ్ వెళ్ళాలా లేకపోతే అక్కడ ఎవరికన్నా ఫోన్ మీకు చేసి? అసలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఓకే. ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి బూత్ అప్పుడు ఎన్ని బూతులు ఉంటే అన్ని అంటే ఓటర్స్. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఆన్లైన్ లోకి వెళ్ళి అందుకని బూత్ లెవెల్ బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క ఇది ఇచ్చేది వాళ్ళ వాళ్ళ అందుకే అసిస్టెన్స్ ఇచ్చేది, వీళ్ళందరినీ నియమించింది చేయటానికి. అది కదా ఫస్ట్ థింగ్. ఓటర్లందరూ వాళ్ళ యొక్క ప్రాథమిక బాధ్యత మీ జన్మ హక్కు ఓటు అనేది రాజ్యాంగపరంగా మీకు ఇచ్చినటువంటి ఓటు. మీ ఓటు కాపాడుకోవాల్సింది ఫస్ట్ మీరే కాపాడుకోవాలి. ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం చెప్తున్నాము, ఎలా వస్తుందో మీరు తెలుసుకుని దాన్ని మీరు మీ గ్రామాలు 2002వ సంవత్సరంలో మీరు ఏ ఊళ్ళో అయితే ఉన్నారో ఆ ఊర్లో ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకుని ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఫస్ట్ మంది. ఇప్పుడు ఊళ్ళోకి ఓటు రావాలంటే ఇప్పుడు ఓటు ఉంది, ఆ ఓటుకి 2002లో ఉన్న డీటెయిల్స్ ఇస్తేనే ఓటు ఉంటుంది, నిలబడి ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలి, బిఎల్ఓ సహకారం కానీ బిఎల్ఏ సహకారం కానీ తీసుకుని మీరు 2002వ సంవత్సరంలో ఏ ఊర్లో అయితే ఉన్నారో మీరు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెర్చబుల్ ఇది ప్లాట్ఫామ్ ఇచ్చారు. 2000 పలానా నియోజకవర్గం 2002లో పేరు కనుక టైప్ చేస్తే అప్పుడు మీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. కొత్తగా ఓటు రాయించుకోవాలంటే వీళ్ళు రాస్తారా, రాయరా వీళ్ళు? కట్ ఆఫ్ డేట్ 1/7/2026కి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు హౌస్ టు హౌస్ సర్వే దానికి 1 జూలై 2026 కట్ ఆఫ్ డేట్. 1/7/2026 నాటికి 18 ఏళ్ళు పూర్తయ్యే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎట్లా వాళ్ళు ఇస్తారా లేకపోతే ప్రతి బిఎల్ఓ దగ్గర ఫామ్ 6 ఫామ్స్ ఉంటున్నాయి, అందుబాటులో ఉంటున్నాయి, ఇస్తున్నారు, ఇవ్వచ్చండి. ఇప్పుడు దీని మీద పార్టీలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ట్రైనింగ్ క్లాస్ పెట్టినట్టున్నారు. అలాగే తెలుగుదేశం కూడా పెట్టినట్టుంది. వీళ్ళకి ఏం చెప్తారు అంటే ఎవరిని పిలుస్తున్నారు ఈ ట్రైనింగ్ క్లాసెస్కి వాళ్ళని? ఇప్పుడు మేమైతే తెలుగుదేశం పార్టీకి అయితే అసలు మీకు ఒక విషయం చెప్పాలి. వెస్ట్ బెంగాల్లో 78,000 పోలింగ్ స్టేషన్లు ఉంటే తృణమూల్ కాంగ్రెస్కి 46,000 బూత్ లెవెల్ ఏజెంట్లే ఉన్నారు. అంటే మిగతా 32,000కి బూత్ లెవెల్ ఏజెంట్లు లేరు. దాని వల్లనే వీళ్ళు కంటిన్యూస్గా పరిశీలన లేకపోవటం వలన కొంత జరిగి ఉండొచ్చు. అట్లా బీజేపీ వాళ్ళకు కూడా అవుట్ ఆఫ్ 78,000 60,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లే ఉన్నారు. అదే తెలుగుదేశం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి 46,000 బూతులు ఉంటే 66,000 బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కంటిన్యూస్గా మేము గ్యాప్లు ఏమన్నా ఏర్పడితే ఫిల్ చేయటం, ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటం జరుగుతుంది. సరే మిగతా వేరే పార్టీల కూడా శాంతం ఏమి ఉండొచ్చు. 46,000 అంటే 2 పార్టీలు కలిపితే 92,000 ఉండాలి సుమారుగా. కానీ 66,000 ఉన్నాయంటే ఇంకో పార్టీ అన్నీ వేసుకుని ఉండకపోవచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్ నియమించుకోకపోవచ్చు. ఇప్పుడు నియమించుకోమన్నారు కాబట్టి వాళ్ళు కూడా నియమిస్తే నియమించుండొచ్చు. ఇప్పుడు నుంచి తెలుస్తుంది. ఈ సర్వే అయిపోయినాక ఎలక్షన్ కమిషన్ మళ్ళీ డీటెయిల్స్ ఇస్తుంది, ఎంత బూతులు ఉంటే ఏ పార్టీ ఎంతమందిని అపాయింట్ చేసింది అనేది ఈ సర్వే అయిపోయినాక ఇస్తాను. ఇప్పుడు ఇందులో అవకతవకలు జరిగే అవకాశం ఏమైనా ఉంటుందండి? అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా చేయడానికి, లేదంటే అలాంటివి ఏమైనా ఉంటాయా? అసలు మీకు ఇచ్చినటువంటి ఫామ్ మీది బాధ్యత తిరిగి ఇచ్చేసి ఈ ఇందులో అవకతవకలు అనేది ఛాన్స్ లేదు. డైరెక్ట్ బిఎల్ఓ వచ్చి ఓటర్ని కనెక్ట్ అవుతున్నాడు, ప్రతి ఇంటికి వచ్చి కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఫామ్ మీ చేతికి ఇస్తున్నారు. కాబట్టి మీరు 2002లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నింటినీ బిఎల్ఏల సహాయం తీసుకుని బిఎల్ఓ కూడా కెన్ అసిస్ట్, అతను కూడా సహాయం చేస్తాడు. సో ఏం చేయడానికి ఉండదు అంటారు? అవకాశం ఉండదు. అంటే కొన్ని లిఫ్ట్ చేయటం కానీ అసలు వచ్చిన ఫామ్స్ అన్ని ఇప్పుడు సపోజ్ 4,16,00,000 మందికి రేపు ఫామ్స్ ఇచ్చారనుకోండి, జూలై 22వ తారీఖు నాడు ఈ హౌస్ టు హౌస్ సర్వే అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇస్తారు.
ఆ రోజుకి 4,16,00,000లో ఎంతమంది తిరిగి ఇచ్చిన వాళ్ళయే సపోజ్ Draft 3.5 కోట్లు తిరిగి ఇచ్చారు అనుకోండి. ఆ 3.5 కోట్ల మందియే రేపు వివరాలే జూలై 22వ తారీఖు ఇచ్చే డ్రాఫ్ట్ వాటర్ లిస్ట్ లో ఉంటుంది. ఓకే. మిగతా 76 లక్షల పరిస్థితి ఏంటంటే డిలీటెడ్ లిస్ట్ అని ఇస్తారు బూత్ వైజ్. ఆ లిస్టుని వెరిఫై చేసుకుని కారణాలు ఏంటి, సబ్మిట్ చేయలేదా, డీటెయిల్స్ ఇవ్వలేదా, అసలు లేడా, అసలు లేని వాళ్ళైతే తిరిగి ఎవరు, ఉన్న వాళ్ళ వరకు డీటెయిల్స్ ఇస్తారు. మీ దగ్గరికి వచ్చేసారి 3 సార్లు వస్తారు బిఎల్ఓలు. వచ్చినప్పుడు 3 సార్లు అవకాశం తీసుకుని మీరు దాన్ని ఆ వాటర్ మీద ఎన్యూమరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి డీటెయిల్స్ అన్ని నింపి తిరిగి ఇచ్చేయండి. మీకు ఇక ఏ ఇబ్బంది ఉండదు, ఓటు రాలేదు పోలేదు అని అసలు ఇదంతా ఉండదు. అసలు ఇది 2002లో ఆఖరిసారి జరిగిందన్నారు కదా, అసలు అంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా? 1952 నుంచి జరుగుతూనే ఉంది, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంది ఎస్ఐఆర్. 2002 తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత టీచర్లను అసలు మిగతా ఎలక్షన్ పనులకు వాడద్దు తర్వాత ఇక ఎస్ఐఆర్ ఇప్పుడే జరుగుతుంది. అంటే బీజేపీ ముఖ్యంగా ఏంటంటే కాదు, జనరల్ గా రాజకీయ పార్టీలన్నీ అంత హడావిడి చేస్తున్నాయి అంటే ఇదేదో బీజేపీ కొత్తగా తీసుకొచ్చిన కార్యక్రమం అన్నట్టుగా కాదండి. ఎస్ఐఆర్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతకుముందు చేస్తా 2002 ఆగిపోయింది. ఈసారి ఎస్ఐఆర్ టేకప్ చేస్తేనే ఈ దొంగ ఓట్లు కానీ డూప్లికేట్లు కానీ ఈ అందులో కూడా మీకు ఇంట్రడక్షన్ లో ఇచ్చారు చనిపోయిన అర్బనైజేషన్ 2002 తర్వాత అర్బనైజేషన్ విపరీతంగా పెరగటం వల్ల మైగ్రేషన్స్ ఎక్కువైపోయినాయి, షిఫ్టింగ్ ఆఫ్ వాటర్స్ ఎక్కువైపోయింది. అలాగే డెత్ వాటర్స్ కూడా తొలగించట్లేదు అని చెప్పేసి మనకి ఇంట్రడక్షన్ లోనే ఎస్ఐఆర్ ఇందువల్లనే పూర్తి ప్రక్షాళన చేయడం కోసం మాత్రమే. ఎవరు ఓటు అసలు ఓటు ముందు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటు తీసేసే హక్కు ఎవరికి లేదు. ఫామ్ 7 సబ్మిట్ చేసినా కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వెరిఫై చేసి ఒకవేళ ఎవరైనా లేకపోతే 2 వైపులా నోటీసు అతికిచ్చి అంత ప్రొసీజర్ ఉంది ఫామ్ 7తో తీసివేయడానికి. అంత ఈజీగా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటు తీసేయడానికి లేదండి. తేలిగ్గా తీసారండి, దీంట్లో ఆందోళన ఏం అవసరం లేదు. మీకు ఇచ్చిన డీటెయిల్స్, మీకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ని 2002 వాటర్ లిస్టుతో సరిపోల్చి ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే మీ ఓటు నిక్షేపంలాగా నిశ్చింతగా ఉండొచ్చు. వాటర్ లిస్ట్ కూడా వాళ్ళే తీసుకొని వస్తారు కాబట్టి ప్రతి బిఎల్ఓ దగ్గర 2002 వాటర్ లిస్ట్ ఉంటుంది, 2026 వాటర్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు అదే ఊళ్ళో ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. 2002లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇబ్బంది లేదు. 2002లో ఉండి ఇప్పుడు తర్వాత వేరే చోటకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇబ్బంది, షిఫ్ట్ అయిన వాళ్ళకి. ఇప్పుడు అదే వాళ్ళకి వాటర్ లిస్ట్ అందుబాటులో ఉండదుగా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆన్లైన్ లో ఇస్తున్నారు, ఆన్లైన్ లో సపోజ్ ఆన్లైన్ లో చూసుకుని నేను 2002లో ఖైరతాబాద్ లో ఎర్రమంజిల్ కాలనీలో ఉన్నా. నిన్న నేను ఆన్లైన్ లో చెక్ చేసుకున్నా, నాకు 2002 వాటర్ లిస్ట్ కావాలి, చెక్ చేశా. ఎర్రమంజిల్ మొత్తం ఖైరతాబాద్ లో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని వాటర్ లిస్టులు ఆన్లైన్ లో ఉన్నాయి, పీడిఎఫ్ లో ఉన్నాయి. నేను 33వ నెంబర్ బూత్ ఉంటే అందులో చేసుకుని నా డీటెయిల్స్ అన్ని రెడీ పెట్టుకున్నా. రేపు ఫామ్ రాగానే అవే పూర్తి చేసి ఇచ్చేస్తాం. నేనే కాదు, నాతో పాటు ఆ బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ నాతో వాళ్ళు టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాట్సాప్ చేశాను. అట్లా మీరు ఈ రోజునైనా సరే హెచ్డిఎస్ సర్వే స్టార్ట్ అవసరం లేదండి, ఈ రోజుకే ఆన్లైన్లో పెట్టించారు. మీరు 2002 మీరు ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గం వాటర్ లిస్ట్ కావాలని అడగండి, గూగుల్లో మీకు ఆన్లైన్లో పెట్టారు, మీకు వచ్చేస్తుందండి. ఓకే. అందుకని మొత్తం దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. మీ ఓటర్లందరూ కూడా మీ యొక్క డీటెయిల్స్ మీ బిఎల్ఓ వచ్చేసరికే మీరు ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ, అవకాశం ఉన్న వాళ్ళందరూ రెడీ చేసి పెట్టుకొని వెంటనే మీరు పూర్తి చేసి ఇచ్చేస్తే హ్యాపీగా ఉండదు, వేరే పని చూసుకోవచ్చు. ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయనిపిస్తే స్క్రీన్ మీద సురేష్ గారి నెంబరు, మొబైల్ నెంబరు డిస్ప్లే అవుతూ ఉంటుందిగా, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ కూడా చేయొచ్చు. నమస్తే అండి. Like, share and subscribe to Rajaniti channel.